ఏపీ ప్రభుత్వం ముందుగా చెప్పినట్లుగానే అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో 3,000 చొప్పున డబ్బు జమ చేసింది. మొత్తం 44,99,843 ఖాతాల్లో 1,349 కోట్లు జమ చేసింది. ఫిబ్రవరిలోనే ఈ స్కీమ్ తెచ్చిన ప్రభుత్వం తొలి విడతగా 1,000 రూపాయల చొప్పున బ్యాంక్ అకౌంట్లలో వేసింది. అయితే ఈ స్కీమ్ ని కేంద్రం తెచ్చిన కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని విస్తరిస్తూ తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కిసాన్ సమ్మాన్ కింద కేంద్రం రైతుల కుటుంబాలకు ఏటా 6,000 చొప్పున ఇస్తామని ప్రకటించింది. అది సరిపోదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము అదనంగా 9,000 రూపాయల చొప్పున రైతుల కుటుంబాలకు ఇస్తామని ప్రకటించింది. తద్వారా ఏపీలో లబ్ధిదారులైన రైతుల కుటుంబాలకు ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. ఏపీలో 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతు కుటుంబానికి ఏడాదికి 15,000 ఇవ్వాలన్నది అన్నదాత సుఖీభవ పథకం ఉద్దేశం. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు తామే సొంతంగా 10,000 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని కౌలు రైతులకు తామే ఏడాదికి 15,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవో MS 28 లో తెలిపింది. తాజా జమతో కలిపి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు కుటుంబాల అకౌంట్లలోకి 4,000 జమ చేసినట్లయింది. ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం కొనసాగితే ఏడాదిలోపు 11,000 జమ చేయాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వం మారితే కొత్త ప్రభుత్వం ఏ స్కీమ్ అమలు చేస్తుందో అది ప్రయోజనం కలిగించే అవకాశం ఉంటుంది.